పల్లె గర్భాన వెలిసిన నందనవనం మన ఊరి ప్రభుత్వ బడి చదువుల దేవాలయం. కన్న బిడ్డల భవితకు ఇది ఒక వరం. రండి చేర్చుదాం పిల్లలను, ఇదే మన కర్తవ్యం. వద్దు వద్దు ప్రైవేటు బడుల భారం, మన సర్కారు బడే ప్రగతికి అసలైన మార్గం. కొత్త పుస్తకాల గలగలలు ఉచితంగా ఇచ్చేరు. రంగురంగుల దుస్తులతో మురిపెంగా ముస్తాబు చేసేరు. ఆకలి తీర్చే మధ్యాహ్న భోజనం అమృతం లాంటిది. బలాన్నిచ్చే రాగి జావ ప్రతి ఉదయం అందునది. అమ్మల కళ్ళల్లో ఆనందం నింపే తల్లికి వందనం పథకం. ప్రతి పేద ఇంటి బిడ్డకు ఈ చదువే ఒక కానుక. ఆటలాడగా విశాలమైన పెద్ద ఆట స్థలం ఉంది. ఆలోచనలు రేకెత్తించే జ్ఞాన భాండాగరం ఉంది. చదువును సంస్కారంగా మార్చే గొప్ప ఉపాధ్యాయులు ఇక్కడ. ప్రతిభా గల గురువుల మార్గదర్శకత్వంలో తప్పులుండవు ఎక్కడా. గురువులను గౌరవిద్దాం, వారి దీవెనలు పొందుదాం. సమున్నతమైన సమాజాన్ని మనమంతా నిర్మిద్దాం. అక్షరాల చాప మీద కూర్చున్న అడుగులే నేడు అంతరిక్ష నౌకల్లో ప్రయాణిస్తున్నాయి. చిరిగిన చొక్కా వదు తొడిగిన చేతులే ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరాయి. సముద్రాలు దాటి ఖండాలు దాటి మన సర్కారు బడి పిల్లలు విశ్వవ్యాప్తమయ్యారు. పెద్ద పెద్ద సంస్థలకు అధిపతులై నిలిచి కన్న ఊరి కీర్తిని దశ దిశలా చాటారు. ఎందరో మహానుభావులు ఈ మట్టిలోనే మొలిచారు. తమను తాము కరిగించుకుంటూ వెలుగునిచ్చే దీపాలు. మనలి తీర్చిదిద్దే అమ్మ ఒడిలాంటి గురువులు. కేవలం పాఠాలు చెప్పే పుస్తకాలు కాదు వారు. జీవితాన్ని ఎలా గెలవాలో నేర్పే మార్గదర్శకులు. కోట్లాది మంది భవితను చెక్కే శిల్పులు వారు. సార్థం లేని ప్రేమానురాగాల గనులు వారు. శిరస్సు వంచి నమస్కరిద్దాం మన గురువులకు. పాదాభివందనం చేద్దామా అక్షర బ్రహ్మలకు. గురువుల అడుగు జాడల్లో నడుస్తూ విజయ శిఖరాలను ముద్దాడదం. కలల సాకారానికి ఉజ్వల భవిష్యత్తుకు ఇదే గ్యారెంటీ. మన ఊరి ప్రభుత్వ బడి పల్లె సీమల భాగ్యలక్ష్మి. రండి కదలి రండి ప్రభుత్వ బడిలోనే పిల్లలను చేర్పించండి. ఉజ్వలమైన బంగారు భవితను